పల్నాడు జిల్లా మాచర్ల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత కేశవరెడ్డి. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచకం రాజ్యమేలిందన్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందన్న కేశవరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గానికి సంబంధించి పురపాలక సంఘం ఎన్నికలు ఈరోజు చైర్మన్ని ఉప చైర్మన్ ఇద్దరిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి ఈ ఎన్నికలో పాల్గొనడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి యనుమల కేశవరెడ్డి గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మాచర్లో ఇన్ఛార్జిగా ఉన్నారు కేశవరెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఈరోజు ఎన్నిక జరిగింది, ఉప చైర్మన్ చైర్మన్ ఇద్దరు ఎన్నికలు ఎలా జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మొన్న పార్టీలో అధికారం వచ్చినాక 2024 కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఈ పట్టణం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గొడుగు కింద అభివృద్ధి జరగాలనే ఉద్దేశంగా పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్క కౌన్సిలర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చి పార్టీలో వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి కండవ కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మాచర్లకి ఒక 3 కోట్ల నిధులు వచ్చి ఉన్నాయి. అవి ఇప్పుడు వార్డుల్లో రిక్వైర్మెంట్ ఏముందో చూసి ఎన్ని ఖర్చు పెట్టాలనే ఉద్దేశంగా ఈ చైర్మన్ మాదార్ గారు ఎన్నిక తర్వాత వార్డు వైజ్ పర్యటన చేసి అన్ని ఖర్చు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు కమిషనర్ గారితో చర్చించి. ఈ ఎన్నిక అనేది పార్టీ నిర్ణయం మేరకు, ఎమ్మెల్యే గారి నిర్ణయం మేరకు మదార్ గారిని చైర్మన్గా, సిద్ధమ్మ గారిని, ఎర్రాకుల సిద్ధమ్మ గారిని వైస్ చైర్మన్గా నిర్ణయించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనప్పటికీ కూడా వారి ఆదేశానుసారం మేమందరం కలిసి మదార్ గారిని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. అట్నే ఎర్రాకుల సిద్ధమ్మ గారిని వైస్ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ అబ్జర్వర్గా డిఎఫ్ఓ గారు వచ్చారు అధికారిగా, ఎలక్షన్ అబ్జర్వర్గా. అట్నే ఆర్డీఓ గారు మాకు ఎలక్షన్ దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఈరోజు 2019లో అసలు ఈ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ఎవరు ముందుకు రాని పరిస్థితి. అప్పుడు 31-31 వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాల్సి వచ్చింది వీళ్ళందరూ? ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో దుర్మార్గంగా ఎవరిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేయనీయకుండా కనీసం షెడ్యూల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మున్సిపల్ ఆఫీస్లో. అట్నే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్ అనే కాదు, అన్ని మండలాల్లో ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతిదీ కూడా వన్ సైడ్ ఎలక్షన్ చేసుకొని వాళ్ళు అధికారులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టి, అధికారులని భయపెట్టి, షెడ్యూల్స్ కూడా ఇవ్వకుండా, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా, ఇంటి పన్ను సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరిగింది. ఒక ఎలక్షన్ పాలవాయి గ్రామంలో అది కూడా వైసీపీ పోటీ చేసినప్పుడు రెబల్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఎమ్మెల్యే నిర్ణయించిన అభ్యర్థి కాకుండా రెబల్ అభ్యర్థి గెలవడం జరిగింది. ప్రజాస్వామ్యంగా పోయినసారి ఏ ఎలక్షన్ జరగలేదు. ఇక్కడ అంతా ఇనానిమస్గా రాసుకోవటం పేర్లు, కనీసం షెడ్యూల్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అంత దుర్మార్గంగా గత గవర్నమెంట్లో ఎక్స్ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు నిర్వహించి ఆ రకంగా అందరూ ఎవరు కూడా ప్రజాస్వామ్యంగా పబ్లిక్లో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. రాసుకోవటం కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు. 100 పడకల ఆసుపత్రి, అట్నే డ్రింకింగ్ వాటర్ స్కీము, అమృత్ స్కీము కింద బుగ్వాగ్ నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇంటింటికి, జల జీవన్ మిషన్ కింద 1200 కోట్లు వచ్చున్నాయి. అట్నే రోడ్స్ 4 రోడ్లు వచ్చినాయి 117 కోట్లకి శాంక్షనింగ్ అయ్యింది. ఇంకా టెండర్ కూడా కాల్ఫర్ చేయటమే. అట్లానే కేంద్రీయ విద్యాలయం మాచర్లో తాళపల్లి వస్తే అది మాచర్లో షిఫ్టింగ్ జరుగుతుంది. రోడ్డు వైండింగ్ కూడా కార్యక్రమం మొదలుపెట్టాలనే ఆలోచన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ రోడ్డు వైండింగ్ అయితే కొంచెం వ్యాపారస్తులకు కానీ వెసులుబాటు, పబ్లిక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోతుందని మేము అనుకుంటున్నాం. అట్లానే ఉన్న స్థలాలన్నీ మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహించాలని, ఈ ఆఫీసులు ఏదైతే R&B ఆఫీసు కావచ్చు, మున్సిపల్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, లేదు ఈ ఫారెస్ట్ ఆఫీస్ అన్నీ పట్టణం నడిబొడ్డున ఉన్నాయి, ఎండిఓ ఆఫీసు, ఇవన్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒక టవర్స్ కట్టి ఆడికి తీసుకొచ్చి ఈ ప్లేసులు మొత్తం కమర్షియల్ ప్లేసులు చేసి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మటన్ మార్కెట్ కావచ్చు, ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, ఇతరత్ర వ్యవహారిక ఫ్లవర్ మార్కెట్ కావచ్చు, దాన్ని డివైడ్ చేసి ఆదాయం పెరిగే విధంగా మున్సిపాలిటీకి ఆదాయం పెరిగిన ద్వారా అందరికీ ఇబ్బంది లేకుండా జీతాభత్యాలు కావచ్చు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నీ చేసుకునే దానికి వెసులుబాటుగా ఆలోచన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. దానికి అందరూ కూడా సహకరిస్తారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. అది మొత్తంగా ఈరోజు మాచర్ల పురపాలక సంఘం సంబంధించి
ఎన్నిక జరగటం జరిగింది. అందులో చైర్మన్, ఉప చైర్మన్ ఇద్దరిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా ఈ చైర్మన్ ఎన్నిక కూడా జరిగింది. మా ఎమ్మెల్యే బోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మాచర్లను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ కూడా కేశవరెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే మాచర్లకు నిధులు తీసుకొచ్చి రోడ్లు కావచ్చు, జల్ జీవన్ మిషన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసి మాచర్లను అభివృద్ధి చేసే విధంగా జోలకంటి బ్రహ్మారెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్